కంటే మరింత ఘనంగా ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ను నిర్వహించేలా పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించే ప్రాంతాన్ని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఆర్డీఓలు కిరణ్మయి, భానుప్రకాశ్లతో కలిసి పరిశీలించారు. పండుగ నిర్వహణకు సంబంధించి చేపడుతున్న చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పండుగ నిర్వహణలో భాగంగా ప్రత్యేకంగా పొలిటికల్ కమిటీని సైతం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలతో పండుగ ఏర్పాట్లను చేపట్టడం జరుగుతుందన్నారు. 10, 11వ తేదీలలో నేలపట్టు, ఆటకానితిప్ప, భీములవారిపాలెం, ఉబ్బలమడుగు, శ్రీ సిటీ తదితర ప్రాంతాలలో ప్రత్యేక స్టాల్స్ను సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక డ్రోన్ల ద్వారా ప్రతినిత్యం పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా సూళ్లూరుపేటలో ఏర్పాటు చేసే సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక స్టాల్స్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఆర్డీ రమణ ప్రసాద్, సంక్షేమ శాఖ అధికారి కుమార్ రెడ్డి, డీఎస్పీ చెంచుబాబు, డిఎఫ్ఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మీడియా వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తాం. మీరే ప్రమోట్ చేయాలి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత అందమైనటువంటి సరస్సు పులికాట్ సరస్సు తీరాన మనకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని మనము ఈ సంవత్సరం జనవరి 10, 11వ తారీఖులో జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయటానికి మనము అడిషనల్ వెన్యూస్ కూడా ఈసారి మనం ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్, అదేవిధంగా ఇరక్కం ఐలాండ్ ఇట్లాంటి అడిషనల్ ప్లేసెస్ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది. ఈసారి మనము సపరేట్గా పొలిటికల్ కమిటీని కూడా ఒకటి నియమించుకొని వారి సలహాలు, సూచనల మేరకు కూడా ఈసారి పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనము ప్లాన్ చేసుకున్నాము. ముఖ్యంగా మనకి 10, 11 తారీఖున నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం, మనకి ఏదైతే ఇరక్కం బీవీపాలెం పాయింట్ అదొకటి, ఉబ్బలమడుగు. ఇది కాకుండా శ్రీ సిటీలో మనము బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో 2 days వర్క్షాప్, సింపోజియం, ఇండస్ట్రీతో కనెక్ట్, కాఫీ విత్ ఇండస్ట్రీ ఇలాంటి ప్రోగ్రామ్స్, అది కూడా ఎక్స్క్లూజివ్గా ఈ బయోస్పియర్ ఇలాంటి ఈకో సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి పులికాట్ ఈకో సిస్టమ్ కానీ ఇట్లాంటి ఈకో సిస్టమ్స్ని మనము కన్జర్వ్ చేసుకొని గ్రీనరీని ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రీనరీని పెంచే విధంగా ఎట్లా చేయాలనేది అక్కడ ఒక వర్క్షాప్ చేస్తుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఇక్కడ మనకి మెయిన్ వెన్యూ సూళ్లూరుపేటలో ఇక్కడ పెద్ద ఎత్తున 2 days కల్చరల్ ప్రోగ్రామ్స్, స్టాల్స్ ఫ్రమ్ శ్రీ సిటీ, స్టాల్స్ ఫ్రమ్ శ్రీహరికోట, వేరియస్ డిపార్ట్మెంటల్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, ఇలా రకరకాలైనటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. మంచి పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్థానికులందరినీ కూడా కలుపుకొని వాళ్ళతో పాటు కొన్ని, అదేవిధంగా బయట నుంచి వచ్చే మీడియా బృందాలతో కూడా మనం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈసారి పెద్ద ఎత్తున అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా మనం బీవీపాలెం బోటింగ్ పాయింట్ దగ్గర పెట్టబోతున్నాం. పారాగ్లైడింగ్ అయితేనేమి, అదేవిధంగా హాట్ ఎయిర్ బెలూన్ అయితేనేమి. అదేవిధంగా ఈసారి స్థానికంగా ఉన్నటువంటి ఫిషర్మెన్ వాళ్ళని కొంచెం హెల్ప్ చేయటం కోసం ఈసారి బోటింగ్కి మనము ఏదైతే 45 minutes బోటింగ్కి 30 rupees లెక్కన, అదేవిధంగా ఇరక్కం ఐలాండ్ అప్ అండ్ డౌన్ రావడానికి ఒక 100 rupees లెక్కన కూడా మనము ఛార్జెస్ పెట్టి, ఇదంతా కూడా స్థానికంగా ఎవరైతే బోట్స్మెన్ సొసైటీస్ ఉన్నారో వాళ్ళకే చెందే విధంగా కూడా మనము ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మనకి పూర్తి స్థాయిలో సేఫ్టీ ప్రికాషన్స్ని పాటిస్తూ అన్ని చోట్ల కూడా బోటింగ్ చేసే చోట్ల
లైఫ్ జాకెట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేయబోతున్నాం. అదేవిధంగా ఎంటైర్ థింగ్ సీసీ కెమెరాల ద్వారా, డ్రోన్స్ ద్వారా మనము నిఘా నియంత్రణ పెట్టి ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చినటువంటి సందర్శకులందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తిరుపతి జిల్లా సమాయత్తం అవుతుంది. ఫ్లెమింగో ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద ఎత్తున చాలా సక్సెస్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు మొత్తం యంత్రాంగాన్ని అంతటి కూడా. ఈసారి కూడా సందర్శకులందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ప్లాన్ చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా స్కూల్ పిల్లలకు కూడా ఎంతో మనము సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచాలి కాబట్టి ఒక 3,000 మంది స్కూల్ పిల్లలకి 2 రోజులు సుమారుగా 6,000 మంది పిల్లల్ని ఫ్రీగా మనము అన్ని చోట్లకు కూడా మనమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తూ వాళ్ళకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సందర్శకుల కోసం కొన్ని ఫ్రీ బస్సెస్ కూడా వేరియస్ లొకేషన్స్లో బీవీపాలెంలో కానీ, అదేవిధంగా నీలపట్టు దగ్గర, సూళ్ళూరుపేటలో కూడా కొన్ని ఫ్రీ బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా 2 రోజులు మంచి ఎన్విరాన్మెంట్లో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు సూళ్ళూరుపేట విచ్చేసి, నీలపట్టు విచ్చేసి, బీవీపాలెం, శ్రీ సిటీ, ఇక్కడ ఒబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సంతోషంగా మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని కూడా జిల్లా యంత్రాంగం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా కోరుకుంటున్నాం. ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ ఏ వెరీ గుడ్ టైం. థ్యాంక్ యూ. కలెక్టర్ గారికి, గవర్నీయులు ఎమ్మెల్యే గారికి మరియు చేసిన అధికారులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు. రాబోయే సూళ్ళూరుపేట, సత్యవేడి ఏరియాలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించి అందరూ కూడా ఒకసారి పూర్తిగా తిరిగి చర్చించుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా అటు ట్రాఫిక్ మేనేజ్మెంటు, క్రౌడ్ మేనేజ్మెంటు, తర్వాత వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో సంతోషకరంగా పిల్లలు, స్కూల్ పిల్లలు, తర్వాత వచ్చే సందర్శకులు కూడా మళ్ళీ సేఫ్గా వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా తిరిగి చర్చించడం జరిగింది. సో లోకల్ పోలీసుతో పాటు జిల్లా పోలీస్ విభాగం కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అటు డ్రోన్స్, ఇటు సీసీ కెమెరాలు టెక్నాలజీని పూర్తిగా విధిగా ఉపయోగించి ఎటువంటి ఇబ్బంది కూడా అన్ని రకాల సదుపాయాలు సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నా, వచ్చే సందర్శకులు అందరూ కూడా ఏవైతే కొన్ని నియమాలు పెట్టుకుంటామో వాటిని పాటించాలని, రాంగ్ పార్కింగ్ చేయడము, ఆపోజిట్ రావడము కాకుండా డైరెక్షన్స్ ఏవైతే ఇచ్చారో వాటి డైరెక్షన్స్ ప్రకారమే వెహికల్స్ పార్క్ చేసుకొని ఒక పూర్తిగా ఆ నియమాలు పాటించి అందరూ సంతోషంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా మన సూళ్ళూరుపేట నియోజకవర్గానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారికి, అలాగే ఎస్పీ సుబ్బరాయుడు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, నాయకులకు, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరం సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఎక్కువగా వెయిట్ చేస్తున్న డేస్ కూడా వచ్చేసాయి. గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ గత సంవత్సరం 2025లో ఎంతో ఘనంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈసారి కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ ని 10th, 11th, గతంలో 2-3 రోజులు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఈసారి 2 రోజులు కుదించి ఈ 2 రోజుల్లోనే మనకు పూర్తిగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కువ ఫుట్ఫాల్ వచ్చేలాగా 2 రోజులు ప్లాన్ చేశారు కలెక్టర్ గారు. అలాగే ఈ రోజు ఎస్పీ గారు, అలాగే కలెక్టర్ గారు, నేను కూడా అటు నేలపట్టుని, అలాగే బీవీపాలెం ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయో కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రౌండ్ లో కూడా సార్ ఈవెంట్ వాళ్ళతోని, అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్, సీటింగ్, అలాగే సెక్యూరిటీ కోసం, అలాగే కార్ పార్కింగ్ అన్ని కూడా సార్ వాళ్ళు ఇద్దరు రివ్యూ చేసి అన్నిటి గురించి కూడా కనుక్కున్నారు. అలాగే ఈసారి మనకు ఇరకం దీవిలో, అలాగే సత్తివేడులో ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా ఈసారి యాడ్ చేశారు. గతంలో లేనివి ఈసారి 2 యాడ్ చేశారు. అలాగే మనకు బీవీపాలెంలో బోటింగ్ కూడా ఈసారి లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు పడ్డారు కొంతమంది స్కూల్ పిల్లలు కావచ్చు, అలాగే టూరిజం వాళ్ళు. ఈసారి అలాంటివి లేకుండా కొంచెం బోట్స్ కూడా కొంచెం పెంచారు. అలాగే ఇరకంకి కూడా మనకు బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు బోటింగ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని సేఫ్టీని మెయింటైన్ చేస్తూ, అంటే అక్కడ ఉన్న అధికారులు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని తీసుకొని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే
ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం 2 రోజులు ఫ్లెమింగో ఫెస్టివల్ ని జాగ్రత్తగా చేసుకోగలం. అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ని గతంలో మనం ఇక్కడ గ్రౌండ్ లో పెట్టుకున్నాం. ఈసారి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవడం వల్ల దాన్ని ఇప్పుడు బీవీ పాలెంలో మనకు రిసార్ట్స్ దగ్గర హాట్ ఎయిర్ బెలూన్ ని పెడుతున్నాము. అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ కోసం అక్కడ విజిట్ చేసి బీవీ పాలెం విజిట్ చేసిన వాళ్ళు హాట్ ఎయిర్ బెలూన్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈసారి పారాగ్లైడింగ్ కూడా ఎక్స్ట్రాగా పెట్టారు. ఇలాంటి కొన్ని గతంలో లేనివి ఈసారి కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఈసారి కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కూడా రేపు రెడీ చేసేసి ఎల్లుండి నుంచి కూడా స్పోర్ట్స్ రెడీ చేసి స్పోర్ట్స్ కూడా జరుగుతాయి. అలాగే మనకు 10వ తారీఖు సాయంత్రం మనకు పూర్తిగా అంటే మార్నింగ్ ఇనాగ్రేషన్ జరిగి ఈ స్టాల్స్ అన్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. 11వ తారీఖున మనకు మినిస్టర్స్ ని రేపు ఇన్వైట్ చేయడానికి కూడా వెళ్తున్నాం. ఎవరెవరు వస్తున్నారని తర్వాత మీడియా వాళ్ళకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాం. అలాగే ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయనో కూడా మీడియా వాళ్ళకి తర్వాత అన్ని కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.